ఐక్యత రజాకార్లను ఎదిరించిన వీరవనిత ప్రపంచం మొత్తానికి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని చాటడంలో బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిండ్రు అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన సాకలి ఐలమ్మ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరులే. వారి స్ఫూర్తిగానే సబ్బండ వర్ణాలు కలిసి సకల జనుల సమ్మెను చేస్తే ఢిల్లీ దిగొచ్చి మనకు తెలంగాణ వచ్చింది. అందుకే ఏ తెలంగాణ సభ జరిగిన ఆ రోజు చాకలి ఐలమ్మ ప్రాంగణమనో దొడ్డు కొమరయ్య ప్రాంగణమనో మనందరం కూడా సగర్వంగా వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఖచ్చితంగా మన తెలంగాణ మహిళల ఆడబిడ్డలకు ఆ స్ఫూర్తిని ఇచ్చిన చాకలి ఐలమ్మ గారిని చరిత్ర పాఠాల్లో బదిలపరుచుకొని భావితరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే చాలా గొప్పగా మహబూబ్నగర్ పట్టణంలో ఇంతమంది సమక్షంలో వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తిని కూడా మనం తీసుకుంటున్నట్టు అర్థం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రు. వారు కూడా ఒక మహిళగా ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం మనకు అందిస్తూ ఉన్నారు. ఇట్లా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇక అనేక కార్యక్రమాలు మన పట్టణంలో మన జిల్లాలో చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో మనం అందరం కూడా సమాజం మొత్తం కూడా కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో విద్య మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, ముఖ్యంగా ఆడపిల్లల చదువు మీద దృష్టి పెడుతుంది కొత్త ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఆడబిడ్డను చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి వారిలో కలిగించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయ ఘట్టం చాకలి ఐలమ్మ వీరగాథ. ఆ రోజు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక ప్రజా పోరాటం జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ ప్రజా పోరాటం ఉధృతమై ఢిల్లీలో కూడా దీని ప్రకంపనలు మొదలై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యాన్ని పంపినాక ఇక్కడ తెలంగాణ విముక్తమైంది. ఆ పోరాటంలో తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెన సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినారు అంటే దానికి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కూడా కారణం. వారు ఒక సాధారణ గృహిణిగా ఉంటూ, ఒక సామాన్య రైతుగా ఉంటూ నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు చేసి మా పంట మాకు కావాలి, మా భూమి మాకు కావాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు. అందుకే వారు మరణించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గొప్పగా వారి వర్ధంతిని జరుపుకుంటూ వారి పోరాట ఫలితాన్ని, వాళ్ళ పోరాట పటిమను మళ్ళొకసారి గుర్తుకు చేసుకుంటూ ఉన్నాం. చరిత్ర పుటల్లో కూడా చాకలి ఐలమ్మ పాఠాలను మన పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే స్ఫూర్తిగా గౌరవ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దున్నేవాడికే భూమి హక్కు ఉండాలి అని చెప్పి ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలు భూస్వాములకు చెందినవి
తీసుకొని సీలింగ్ పేరు మీద తీసుకొని పేద ప్రజలకు కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఏ భూమి కోసమైతే ఆ రోజు పోరాటం జరిగిందో చాకలి ఐలమ్మ సాక్షిగా ఆ భూమిని లక్షల మంది పేద దళిత గిరిజన బీసీ వర్గాలకు పంచిపెట్టడం జరిగింది. ఆ ఘనత ఆ రోజు పివి నరసింహారావు సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే. అలాగే ఎన్నో సంవత్సరాలు కొన్ని లక్షల ఎకరాలను భూమి లేని పేదలకు ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టిందంటే వాటికి ఆది పునాది ఆ రోజు చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం. అందుకే ఈరోజు కూడా ఆత్మశక్తితో, ఆత్మ నిబ్బరంతో, ఆత్మగౌరవంతో పేద వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి ఈరోజు మా ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకుపోతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే సందర్భం వచ్చింది. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడపిల్లలు, ముఖ్యంగా పేద వర్గాల ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఇంజనీరింగ్ చదువులు చదవాలి, డాక్టర్ చదువులు చదవాలి, వాళ్ళు ఉచితంగా ఎక్కడికంటే అక్కడ ప్రయాణం చేయాలి, వాళ్ళ పేరు మీద ఇండ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఉన్న మన ఆడబిడ్డల కోసం మా ప్రజాప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మహిళలకు ఒక స్వర్ణయుగంగా ఈ తెలంగాణ రాష్ట్రం కాబోతూ ఉంది. వీటన్నిటి వెనక చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఉంటుంది. మా ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ ఆ రోజు ఏం ఆశించి తిరుగుబాటు చేసిందో అవన్నీ కూడా పేద వర్గాల ప్రజలకు అందేటట్టుగా కంకణం కట్టుకున్నది ప్రజాప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.